శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరः. గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమబుధ్యయ కింకరీయస్య సామాయా శంకరాచార్యమాశ్రయే. భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. శ్రీ లలితాంబికాయై నమః. శ్రీ శంకర భగవత్పాద విరచిత శ్రీ శివానంద లహరి. మనము భగవంతుడిని ఎలా ఉంటాడు, ఆయనతో మనం ఎలా చూడాలి అనేది 5వ శ్లోకంలో తెలుసుకున్నాం. అంటే ఏమి నాకు తెలియదు, నీ రూపం ఇలా ఉంటుంది, ఇలా నిన్ను నేను దర్శించుకొని నిన్ను సేవించుకుంటాను అని అన్ని తెలిసిన వాడివి, నీవు ప్రభువువి కాబట్టి నీ పాదపద్మాలను పట్టుకుంటాను, నేను పశువుని నువ్వు పశుపతివి అంటూ వేడుకున్నారు. అయితే ఈ శ్లోకంలోకి వచ్చేసరికి ఏం చెప్తున్నారు? ఘటో వా మృత్పిండో ప్యేనురపి చ ధూమోగ్నిరచలః పటో వా తంతుర్వా పరిహరతి కింఘోరశమనం వృథా కంఠక్షోభం వహసి తరసాతః కవచసా పదాంభోజం శంభోర్ భజ పరమ సౌఖ్యం వ్రజసుధీ. తర్కశాస్త్రం అనేది ఒక సాధన, అంతేగాని ఆ శాస్త్రమే అన్నింటికి సర్వస్వం అనే విధంగా ఉండకూడదు. ఎందుకు? తర్కశాస్త్రంలోని పదాలు వల్లివేస్తూ కంఠక్షోభం తెచ్చుకోవటానికి ప్రయోజనమేమీ లేదు. ఆ తర్కశాస్త్ర పదాలు మృత్యువుని నివారించలేవు. శివుని పాద పద్మాలే మనకి శరణ్యం, మోక్షం పొందటానికి శరణ్యం అంటూ ఈ శ్లోకంలో అది ఎలానో చెప్తున్నారు. ఘటో వా మృత్పిండో ప్యేణురపి చ ధూమోగ్నిరచలః పటో వా తంతుర్వా పరిహరతి కింఘోరశమనం వృథా కంఠక్షోభం వహసి తరసా తర్కవచసా పదాంభోజం శంభోర్ భజ పరమ సౌఖ్యం వ్రజసుధీః. ఇక్కడ ఘటో వా మృత్పిండో అన్నారు. ఘటము అంటే ఏమిటి? మట్టి ముద్ద. అదేమవుతుంది? ఘటము అంటే ఒక కుండ, మృత్పిండో అంటే ఒక మట్టి ముద్ద. అణువులు, పరమాణువులు, ధూమ, అగ్ని, ఈ పొగ అనే దాని ద్వారా మట్టి ముద్ద, అణువులు ఇవన్నీ కలిపిన ఒక నిర్మాణము మట్టి ముద్ద కారణమైంది. అంటే ఇప్పుడు మట్టి ముద్దే కదా కుండకి కారణం. అలానే ఈ పదార్థాలనికి ఏది చేసినా అణువులు, పరమాణువులు ఇవన్నీ కారణం. అగ్ని అనేది ఉన్నది అంటే అక్కడ పొగ ఉంటుంది, పొగ ఉన్న చోట అగ్ని ఉంటుంది. అలానే ఇంకా ఎలా ఉంది? పటో వా తంతుర్వా పరిహరతి కింఘోర శమనం. కిం ఘోర శమనం అంటే పఠ అంటే వస్త్రం, తంతు అంటే దారం, ఘోర శమనం అంటే కఠినమైన యముడు. ఇక్కడ యముడు మృత్యువుకి అస్సలు ఆయన అవకాశం ఇవ్వడు. తన
మృత్యు టైం రాగానే తన ప్రాణి యొక్క ప్రాణాలని ఆయువు తీరిపోగానే యముడు తన దగ్గరికి తీసుకెళ్ళిపోతాడు. అంటే పరిహరతి కింఘోర శమనం. వస్త్రము, దారము అంటే తర్క పదాలు ఇవన్నీ కూడా యముడి యొక్క కర్తవ్యాలనన్నింటినీ మార్చలేవు, మృత్యువు దూరం చెయ్యలేదు అనేది సమాధానం. వృధా కంఠక్షోభం తర్ వహసి తర్కవచసా. తర్కవచస అంటే తర్కం, శాస్త్రంలో చెప్పబడిన వాక్యాలతోటి అంటే వృధాగా కంఠక్షోభము ఇవన్నీ చేసినా కూడా, తర్కశాస్త్రంలో చెప్పబడిన పదాలు అన్నింటినీ వల్లివేస్తూ ఉన్నా కూడా అది కంఠశోభే, దాని వలన ప్రయోజనము ఏది ఉండదు. తరసా పదాంభోజ భజనం. ఇక్కడ సుధి అంటే మంచి బుద్ధి కదా ఓ పండితుడా. ఈ శ్లోకం పండితులను ఉద్దేశిస్తూ జగద్గురువులు ఏం చెప్తున్నారు? పద అంబోజము. పదాంబోజము అంటే పద్మము వంటి పాదాలున్న ఆ శంకర పాద పద్మాన్ని భజిస్తూ, ఓ పండితుడా, నీవు తర్కశాస్త్రాలు అల్లివేయటం మాని శీఘ్రంగా ఈశ్వరుని పాద పద్మాలను పట్టుకో. అదే నీకు పరమ సౌఖ్యం, అదే నీకు మోక్ష సామ్రాజ్యాన్ని ఇచ్చే ఒక వ్రజము. మోక్షము అంటే ఏమిటి? ఇక్కడ జనన మరణ రహిత స్థితిని పొందటము. శివుని పాద పద్మాలను సేవించి మోక్షాన్ని పొందితే మరణం అనేది ఉండదు, యముని భయం అనేది ఉండదు అంటూ ఈ శ్లోకంలో జగద్గురువులు హితోపదేశం చేశారు. घटो वा मृत्पिण्डोऽप्यणुरपि च धूमोऽग्निरचलः पटो वा तन्तुर्वा परिहरति किं घोरशमनं वृथा कण्ठक्षोभं वहसि तरसा तर्कवचसा पदाम्भोजं शम्भोर्भज परमसौख्यं व्रजसुधीः. ఇక మృత్యువు ఎవరికైనా తప్పదు, యముడి యొక్క భయం ఎవరికైనా తప్పదు. కానీ ఆ యముడి బాధ నుంచి కూడా తప్పించుకొని మనం మోక్షం అనే స్థితికి రావాలి అంటే శంకరుణ్ణి పాద పద్మాలని పట్టుకోవటం ఒకటే అనే మార్గం అని చెబుతూ, ఇలా సరే మీరు చెప్పారు శంకరుని పాద పద్మాలు పట్టుకోవాలనే ఉన్నది, కానీ నాకు తెలియదే, ఎలా పట్టుకోవాలే నాకు తెలియదే. ఆ తెలియదు అన్న పదానికి శంకరులే చెప్తున్నారు సమాధానం. మనస్తే పాదాబ్జే నివసతు వచ స్తోత్ర ఫణితౌ కరశ్చాభ్యర్చాయాం శృతిరపి కథా కర్ణన విధౌ తవ ధ్యానే బుద్ధి నయన యుగళం మూర్తి విభవే పరగ్రంథాన్ కైర్వా పరమ శివ జానే పరమతః. ఇక్కడ ఏమంటున్నారు? ఓ శివ, నాకు మనస్సు అనేది ఇచ్చాడు భగవంతుడు. మనకి మనస్సు అనేది ఇచ్చాడు కదా ఆలోచించడానికి. మనము మనస్సుతో దేని గురించి ఆలోచించాలో కూడా తెలియదు. మాట్లాడటానికి నాలుక ఇచ్చాడు. ఈ నాలుకతోటి ఏమి మాట్లాడాలో, ఏం మాట్లాడితే ఏం వస్తుందో నాకు తెలియదు. కానీ చేతులు ఇచ్చాడు, వాటితో ఏ పని చేస్తే మనం కృతకృత్యులవుతామో కూడా తెలియదు. ఏంటి, మామూలుగా పని చేస్తాము, కానీ ఏ పని చేస్తే కృతకృత్యులవుతామో తెలియదు. వినటానికి చెవులనిచ్చాడు, ఆ చెవులని ఏది మంచో ఏది చెడో వినటం మనకు తెలియదు. ఈ భగవంతుడు మనకి చక్కటి నేత్రాలు ఇచ్చాడు. ఈ నేత్రాలు ఏమి చూస్తే తరిస్తామో మనకి తెలియదు. అంటే మనకి ఉన్న బుద్ధిని ఉపయోగించి ఎవరిని ధ్యానము చేస్తే మన జన్మ సార్థకము అవుతుందో కూడా
తెలియదు. అందుకనే శంకరాచార్యులు వారు ఇంద్రియములతో ఏమి చేస్తే మనము తరిస్తామో, మన ఈ 6 ఇంద్రియాలు సార్థకము ఎలా అవుతాయో చెప్పారు. ఎలాగా? మన మనస్సు అనేది ఎప్పుడు శంకరుని పాదపద్మాల పైన లగ్నం చేయాలి. నోరున్నది కదా! నోటితోటి, వాక్కుతోటి మనకు వచ్చిన మాటలతోటి స్వామిని స్తుతించాలట. మనకున్న చేతులతో ఆ స్వామిని పూజించాలట. అలానే చెవులారా వారి గాథలను ఎప్పుడూ వినాలట. ఇక చక్కటి నయనాలతోటి ఆ నాగేంద్ర భూషణుని యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని మన మనస్సులోనే దర్శించాలట. ఇక బుద్ధిని స్థిరంగా ఉంచి, మన బుద్ధి ఎప్పుడు మన మాట వినదు. మనం ఒకటి చెప్తే అది ఇంకొకటి చేసిద్ది. కాబట్టి దానిని స్థిరంగా ఉంచాలట. అందుకోసమని ఆ బుద్ధిని స్థిరంగా ఉంచి ఆ పరమేశ్వరునిపై ధ్యానాన్ని నిలిపి, ఇంద్రియాలు మనం పరమేశ్వరుని కైంకర్యం కోసం వినియోగిస్తే ఆ ఇంద్రియాలు కూడా పెడదారి త్రొక్కి మనకి మనల్ని పాపకూపంలో పడేస్తాయి. పరమేశ్వర ఆహ్, పాదపద్మాలను పట్టుకుంటే. అలా శివుని యొక్క కైంకర్యానికి వినియోగిస్తే మనకి ఈ గ్రంథాలని చూడటానికి అవసరమే లేదు. మన బుద్ధి ఎప్పుడు మన చేతులలోనే ఉండిపోవాలి. మన బుద్ధి ఎప్పుడు మనల్ని పెడదావన పట్టించటానికి చూస్తూ ఉంటుంది. కాసేపు పాఠం విందాము అని చెప్పని అనుకుంటారు. అంతలోనే ఏదో ఒక ఫోన్ వచ్చిద్ది. సర్లే మేడము మనకి రికార్డ్ చేసి పెట్టారు కదా! తర్వాత విందాంలే అని చెప్పని ఆ ఫోన్‌లో మాట్లాడేస్తారు. అయిపాయా. వినటంతోటి మన దృష్టి పక్కకెళ్ళిపోయింది. గుడికి వెళ్తారు. స్వామిని చూడాలి అని అనుకుంటారు. కానీ చుట్టుపక్కల వాళ్ళందరూ మంచి మంచి చీరలు అందులో ఆశ్వీజ మాసంలో అమ్మవారి నవరాత్రులలో అందరూ ఆడవాళ్ళందరూ చక్కగా మంచి మంచి చీరలు, నగలు అన్నీ ధరిస్తారు. అమ్మవారిని చూడటం కన్నా అబ్బా! ఈ చీర బావుంది అంటూ మన చూపులు, మన చేతలు ఆ చీరల మీదకే ఎళ్ళిపోతాయి. మనం వచ్చింది దేనికి? అమ్మని దర్శించుకోవాలని మన కనులతోటి. అది మర్చిపోతాం. చూస్తాం. అమ్మవారిని చూడటానికి చూస్తాం. కానీ ఎక్కువ దృష్టి అక్కడికెళ్ళిన తర్వాత గుడి దగ్గర దాకెళ్ళిన తర్వాత శ్రీమాత్రే నమః అనే మాటను మాట్లాడతామా? అబ్బే! అందరము కబుర్లు చెప్పుకుంటూ ముందోడు ఎప్పుడు ముందుకు వెళ్తాడా? అమ్మని ఎప్పుడు చూద్దామా? ఎవరెవరు ఏమి చీరలు కట్టుకున్నారా? ఆ లైన్‌లో నుంచి కాకుండా పక్క నుంచి ఎళ్తే తొందరగా అమ్మవారిని దర్శించుకొని ఎట్లా ఎళ్దామా? లేకపోతే తెలిసినోళ్ళు ఎవరన్నా కనిపిస్తే ఆహా! చక్కగా లైన్‌లో దూరి ముందుకెళ్ళిపోయి చక్కగా తొందరగా ఇంటికెళ్ళిపోదామా? సీరియల్స్ చూసుకుందామా? ఇది తపన. కానీ ఒకటి మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ గుడి గుడికి, దేవాలయాలకి వెళుతున్నప్పుడు క్యూ అనేది క్రమశిక్షణగా పాటించాలి. ఈ క్యూ అనేది క్రమశిక్షణగా పాటిస్తూ ఎంత లేట్ అయినా సరే స్వామివారి దర్శనాని కోసం నిన్ను ఉంచుతున్నారు అనంటే, అంత చక్కటి వైబ్రేషన్ ఉన్న ఆ స్థానంలో మనం ఎక్కువ సేపు గడుపుతూ ఉంటే మన పాపం అలా తొలగిపోతుంది. అది గమనించుకోండి ఎప్పుడైనా గుడికెళ్తే. తొక్కిసలాటలో ముందుగా ముందుగా తోసుకుంటూ వెళ్ళొద్దు. మన ముందు వాళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళని ఎళ్ళనిచ్చిన తర్వాత మన ఎనకోళ్ళు గూడా మనల్ని తోసుకొని ముందుకెళ్తుంటా, వెళ్ళయ్యా నేను తర్వాత చూస్తానులే. నీకు హడావిడిగా ఉందేమో" అని వాళ్ళని పంపించి, ఎందుకు ఒక మంచి వైబ్రేషన్ ఉన్న ఆ గొడుగు లాంటి కోటలాగా ఉన్న ఆ ప్రాంతంలో నువ్వు చేరావు. గబగబా వెళ్ళిపోతే ఆ వైబ్రేషన్‌ని నువ్వు కోల్పోతావు. ఆశీస్సులు కోల్పోతావు. గుడికి వచ్చినప్పుడు చక్కగా క్యూలో వెళ్ళండి. ప్రసాదాన్ని క్యూలో తీసుకోండి. స్వామివారి ప్రసాదాన్ని, అమ్మవారి ప్రసాదాన్ని అక్కడే తినండి. ఇంటికి తీసుకురావద్దు. చక్కగా అక్కడే తిని, అక్కడే డస్ట్‌బిన్‌లో వేసేసి, మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ కాగితాలు వేయొద్దు. వేసేసి చేతులు, కాళ్ళు కడుక్కొని శుభ్రంగా ఇంటికి రండి. గుడికి వెళ్ళేటప్పుడు, గుడి నుంచి వచ్చేటప్పుడు చాలామంది, అమ్మో!
మేము మీ ఇంటికి రాము. మీ ఇంటికొచ్చేస్తే మా పుణ్యం మొత్తం మీకొచ్చేస్తుంది. సారీ, పాపం గాదు. మా పుణ్యం మొత్తం మీ ఇంట్లోకొచ్చేస్తుంది. మేము రాము అంటారు. నిజమే. అసలు ఈ మాట ఎందుకు చెప్పారు? ఇప్పుడు గుళ్ళ నుంచి ఇళ్ళకి ఎళ్తూ ఉంటాము. ఈ ఊళ్ళో అంటే ఏదో కాసేపు గుడే గాబట్టి పక్క ఊళ్ళో నుంచి ఇంటికెళ్తాం. కానీ తీర్థయాత్రలు చేసేటప్పుడు మరీ మరీ చెప్తారు. నువ్వు తీర్థయాత్రలు చేసే చేసే సమయంలో బయట ఆ ఊర్లల్లో నుంచి వస్తూ ఉంటే, ఆ ఊర్లో ఉన్న ఇళ్ళకి వెళ్ళొద్దు. ఇంటికే వెళ్ళు క్షేమంగా అని జెప్తారు. ఇక్కడ దీనిలో ఇంత గొప్ప విషయాన్ని దానిలో ఉంచారు. మనం తీర్థయాత్రలు చేస్తాం. ఒక్కొక్కసారి నలత పడతాం. కాళ్ళు నొప్పులొస్తాయి, జ్వరం వస్తుంది. అలా కూర్చోంగానే ఒక్కొక్కసారి ఒళ్ళు బడలికగా అలసిపోతాం. మనం అలసిపోయినప్పుడు మనం బయట నుంచి వచ్చేటప్పుడు ఆ బట్టలు ఇప్పినయని, అవని, ఇవని అన్నీ ఉంటాయి. అవన్నీ వాళ్ళ ఇంటికి మోసుకొని వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉంచటం అవసరమా? మనకేదన్నా జ్వరం వస్తుంది. కూడనిదేదన్నా వస్తుంది. వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళమవుతాం కదా! అందుకని మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు? అమ్మా, మీరు తీర్థయాత్రలు చేసేటప్పుడు నేరుగా మీ ఇంటికి వెళ్ళండి. ఆ పుణ్యం మీకు దక్కుతుంది. ఆ పుణ్యం మీకు దక్కుతుంది అన్న మాట చెప్పకపోతే, మన చుట్టాలున్నారులే ఇక్కడ 5 రోజులున్నాం. వాళ్ళ ఇంటికెళ్ళి ఇంకొక 10 రోజులు ఉండేసేసి అప్పుడు మన ఇంటికెళ్దాంలే అని చెప్పని అనుకుంటారు. ఇప్పుడు తిరుమల, తిరుపతి దేవస్థానానికే ఎళ్లారు. కింద తిరుపతిలో చుట్టాలున్నారు. ఓ రావయ్య ఓ 10 రోజులుందువు అని జెప్పని అంటారు. అన్నప్పుడు మనం అన్నీ చూసేసుకొని మీ ఇంటికొస్తాంలే అని జెప్పని అంటారు. ఓ 10 రోజులు అక్కడ గూడా ఉండేటట్టుగా ప్లాన్ జేస్తారు. కానీ అక్కడికెళ్ళిన తర్వాత మీకు అనారోగ్యం వచ్చింది. కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళవుతారు గదా! అందుకోసం అని జెప్పని తీర్థయాత్రలు చేసేటప్పుడు మొత్తము యాత్ర పూర్తి చేసుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళాలి అనే సూత్రాన్ని పెట్టారు. గుడికి వెళ్ళినప్పుడు కూడా తోసుకొని ముందు మనకు తెలిసిన వాళ్ళున్నారు అని చెప్పని అలా వెళ్ళకండి. అది ఆ వైబ్రేషన్‌ని ఆస్వాదించండి. మనస్తే పాదాబ్జే నివసతు వచస్తోత్రఫణితౌ करश्चाभ्यर्चाय श्रुतिरपि कथाकर्णनविधौ तव ध्याने बुद्धिर्नयन युगलं मूर्तिविभवे परग्रन्थान् कैर्वा परमशिव जाने परमतः. ఇక 8వ శ్లోకంలోకొచ్చేసరికి శివుడు సర్వజ్ఞుడు. అందుకోసమని ఎలా ఉండాలి? ఆయన ఎలాంటి వాటిల్లో మనము భ్రాంతిని పొందుతూ ఉంటాము. ఆ భ్రాంతి పొందకుండా మనము ఎలా స్వామిని పట్టుకోవాలి? ఆ భ్రాంతి అంటే ఏంటి? ఆ భ్రాంతికి ఉదాహరణలు ఏమిటి? అంటూ కూడా ఈ శ్లోకంలో చెప్పారు. యథా బుద్ధిష్యుక్తౌ రజత మితి కాచాస్మణిమణిర్జలే पैष्टे क्षीरं भवति मृगतृष्णासु सलिलं तथा देवभ्रान्त्या भजति भवधन्यं जडजनो महादेवेशं त्वां मनसि च न मत्वा పశుపతే. ఇక్కడ ఈశ్వరుడు దేవుడు, మహాదేవుడు, దేవతలకు దేవుడు, సార్వభౌముడు. యథా బుద్ధిష్యుక్తౌ రజతమితి కాచాస్మణిమణి. ఈ మహాదేవుడు ఆయన ప్రభువు, పశుపతి అయిన ప్రభువు మనల్ని రక్షించేవాడు, సర్వాంతర్యామి. ఇక్కడ ఏం చెప్తున్నారు? భ్రాంతి. భ్రాంతి అంటే మన కోరికలు అనేవి ఎలా ఉంటాయి అంటే, అత్యధిక రీతులలో ఇప్పుడు మనకి ఏ కోరిక తీరితే, ఏ పూజ చేస్తే ఏ కోరిక తీరుతుందో అనే భ్రాంతితోటి మనం ఏం చేస్తాము? చేసేస్తాం. కానీ అది పై మెరుగులే. ఎట్లాగా? దానికి ఉదాహరణ ఏం చెప్తున్నారు? ఒక ముత్యపు చిప్పు ఉంది. ఆ ముత్యపు చిప్పని చూసి మనము వెండి పాత్ర అనుకుంటాం. ఎలా అనుకుంటాము? సూర్యుడి కిరణాలు ఆ చిప్ప మీద పడటం వలన దానిని వెండి పాత్ర అనుకుంటాం. అలానే గాజు ముక్కను చూసి కూడా మణి అనుకుంటాం. అలానే
తెల్లదాన్ని కొంచెం తెల్లగా ఉన్న దానిని చూసి పిండి కలిపిన పాలు అని అనుకుంటాం. ఎండలో కదలాడుతూ ఉండే ఎండమావులను చూసి నీరు అని అనుకుంటాం. ఇలా కొన్ని భ్రాంతులు. ఈ భ్రాంతులు అనేది ఏమిటి? ఈ భ్రాంతులు అనేది మనకి దోషం. ఆ దోషం వలన మనం ఏం చేస్తాము? ఆ దోషాన్ని మనం గుర్తించకుండా అదే సత్యము అని చెప్పని మనం ముందుకెళ్తాం. జ్వరం వచ్చినప్పుడు మాత్ర చేదుగా ఉంటుంది. అవునా? మరి ఆ రోగి వైద్యుడికి నయం చేసే చక్కెర లాంటి తీపి పదార్థాన్ని పెడతాడా? లేకపోతే మందు ఇస్తాడా? మందే ఇస్తాడు. నువ్వు చేదుగా ఉన్నా ఇదే తిను నాన్న. కొంచెం తర్వాత నీకు సుఖం అనేది వస్తుంది. ఆ తర్వాత నీ జ్వరం తగ్గిపోతుంది అని చెప్పని చేదుగా ఉన్నా కూడా ఫస్ట్‌లో మనకి సుఖాన్ని, శాశ్వత సుఖాన్ని, మన రోగాన్ని తగ్గించటానికి అలాగా వైద్యుడు ఎలాగైతే మందులిస్తాడో అలానే ఈశ్వరుడిని పట్టుకుంటే నీకు పై మెరుగులు కాక సకల సకల శాస్త్ర వల్లభుడు అయిన ఆయన యొక్క నూరార పిలువు పశుపతే మహాదేవ మహాదేవ దేవాదిదేవ అని ఆయన్ని పిలువు. అప్పుడు నీకు మొత్తం ఈ జగత్ అంటే ఏమిటి, జగత్తుకు మూల కారకుడు ఎవరు, దేనివల్ల ఈ జగత్తు ఏర్పడింది, ఆయన్ని పట్టుకుంటే మనకి ఇబ్బంది అనేది ఏమీ ఉండదు అంటూ ఈ శ్లోకంలో మనకి జగద్గురువులు అందించారు. యథా బుద్ధిశుక్తౌ రజతమితి కాచాస్మణిమనేర్జలే పైష్టే క్షీరం భవతి మృగతృష్ణాసు సలిలం తథా దేవభ్రాంత్య భజతి భవధన్యం జడజనో మహాదేవేశం త్వం మనసి చ నమత్వా పశుపతే. ఇక్కడ ఇక 9వ శ్లోకంలో ఈశ్వరుడు అనుగ్రహాన్ని సంపాదించిన అవసరం ఉన్నది మనకి. మరి ఇన్ని చెప్పారు. ఆయన్ని ఎలా పొందాలి? ఆయన ఎలా పొందితే మనకి దగ్గర అవుతారు అని ఒక చిన్న ఉపాయం చెప్పారు. ఎలా పట్టుకోవాలి ఆయన్ని? గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్ధం జడమతి సమర్ప్యైకం చేత సరసిజము మానాధ భవతే సుఖే సుఖే నావస్థాతుం జన ఇహ న జానాతి కిమహో. మనకి మనము పూజ చెయ్యాలి. మనం పూజ చేసేటప్పుడు ఏం చేస్తాము? పంచోపచార, షోడశోపచార, ఇంకా బాగా ఖాళీ ఉంటే 64 ఉపచారాలు, చతుష్టష్టి ఉపచారాలు ఇలా చేస్తూ ఉంటాం. ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తాము? పూజించటానికి పువ్వులు కావాలి. ఆ పువ్వుల కోసము లోతైన తటాకాల్లో దిగుతారు. నిర్జనమైన అరణ్యానికి వెళ్తారు. పెద్ద పెద్ద పర్వతాలలో ఉన్న వాటిల్లో నుంచి పువ్వు తీసుకొస్తారు. ఇక్కడ పుష్పం అనేది ఏమి సమర్పించేయాలి? మనః పుష్పం సమర్పయేత్ అన్నారు. మనస్సుని నువ్వు పుష్పాలుగా భగవంతునికి అర్పించటమే అసలైన పూజ. మనస్సు శాశ్వతం, పూర్తిగా శాశ్వతంగా అర్పించటమే అలా మన మనస్సు చెప్పే పూజ. ఇక దానికి సులభమైన మార్గము ఏమిటి? జన ఇహ న జానాతి కిమహో. మానవులు అందరూ ఇలాంటి చేష్టలతోటే వెళ్ళిపోతూ ఉన్నారు. పువ్వుల కోసము, వాటి కోసము, వీటి కోసము బజార్లమ్మట తిరిగి ఇది అసలైన పూజ. ఆ అభిషేకం చేస్తే మనకి ఇదవుతుంది, ఇవి చేద్దాము, అవి చేద్దాము అనుకుంటూ వస్తువుల మీద పెట్టినంత దృష్టి, ఆ వస్తువులు తీసుకువచ్చినంత దృష్టి తెచ్చిన తరువాత భగవంతుడి మీదకి లగ్నం కావటల్లా.
భగవంతుడి మీదకి లగ్నం అవ్వాలి అంటే ఏం చేయాలి? స్వామి, నా కళ్ళే చక్కగా నీకు 2 దీపారాధనలు, నా కళ్ళల్లో నీకు దీపంగా వెలిగిస్తున్నాను. నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉన్నాయే, అవే నీకు నేను ఇచ్చే సాంబ్రాణి కడ్డీలు. మరి వాసన చూసేది వాటితోటే కదా! ఆ! నేను పలికే ప్రతీ మాట నీకు మంత్రం. ఇప్పుడు నువ్వు పలికే ప్రతి మాట ఎంత శుద్ధంగా ఉండాలి అంటే, శుద్ధమైన మనస్సుతోటి నువ్వు స్వామివారి పాదాలను కడగాలి. కన్నీటితో పాదాలను చేతిలోకి శివయ్యని తీసుకొని అభిషేకం చేస్తూ ఉంటే మనసు ద్రవించిపోవాలి. ఎక్కడి నుంచో ద్రవాలు తీసుకొని రావటం కాదు. నీ కన్నీరే ఆ స్వామికి అభిషేకం. నాయనా, ఇన్ని రోజుల నుంచి నేను చేయలేకపోతున్నానే, నీ మనస్తృప్తిగా నీకు చేస్తున్నాను స్వామి అంటూ ఆ స్వామి పాదాలను మనస్ఫూర్తిగా మనస్సుతోటే అర్పించాలి. ఇక్కడ ఆడంబరాలు కాదు కావలసినది. నీ మనస్సు. నీ మనస్సు అనేది ఎంత తృప్తిగా స్వామివారి దగ్గరికి ఉంచుతావో అదే నిజమైన పూజ అంటూ ఆచార్యుల వారు మనకి నిజమైన పూజను మనస్సుతో అర్పించు. అది ఇడిచిన గుడ్డలు, ఆ గుడ్డలు, అయి తేలేదు, ఈ తేలేదు, మంచం మీద కూర్చొని స్వామికి నేను పూజ చేస్తున్నాను అనుకోని అలానే చేసేసేసుకుంటూ మన ధర్మం ఎప్పుడు, స్వామి ఎప్పుడు మనతోటే ఉంటాడు, మా పక్కనే ఉన్నాడు, నా మాట వింటూ ఉన్నాడు, నన్ను చూస్తూ ఉన్నాడు, నేను చేసే ప్రతి చేష్టలో స్వామి నాకు ఉన్నాడు అనే ఒక చక్కటి భావనతో గనక మనము ఉంటే, అబ్బా, ఎక్కడో భగవంతుడు లేడు, నేను చేసే ప్రతి పనిలో చూస్తున్నాడు అనంటే అసలు తప్పు చెయ్యగలమా? చేస్తామా? చేసే దృష్టి మనకు వస్తుందా? ఏది ఉండదు. నా పక్కనే ఉన్నాడుగా నా బంగారు తండ్రి, ఏం పర్లేదు, నేను చక్కగా చేసుకెళ్తా, నేను చక్కగా ఉంటా, స్వామి మీద దృష్టి పెడతా అనే ఒక చక్కటి భావనతో మన మనస్సు ముందుకు వెళ్తుంది. అలా ఉండాలి అని జగద్గురువులు కోరుకుంటున్నారు. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్ధం జడమతి సమర్ప్యైకం చేత సరసిజముమానాథ భవతే సుఖేనావస్థాతుం జన ఇహ న జానాతి కిమహో. ఇక ప్రారబ్ధ కర్మ ఏ జన్మలో అయినా రావచ్చు. మరి అన్ని జన్మలకు కూడా ఈశ్వరుని యొక్క పాద పద్మ స్మరణ మాత్రము కలిగించేటట్లుగా చెయ్యి స్వామి అంటూ ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు కోరుకుంటున్నారు. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదా త్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేదృదయ మిహ కిం తేన వపుషా. ఇక్కడ భగవంతుని పాదసేవలో ఆనందం పొంది తరింప చేసుకోవటానికి ఏ ఎట్లాగా ఉండాలి? నరత్వం అంటే మానవుడిగానైనా కానీ, దేవత్వం దేవతగాకైనా కానీ, నగవన మృగత్వం పర్వతంగానైనా కానీ, అడవగానైనా కానీ, మృగంగా కానీ, దోమ కానీ పుట్టవచ్చు. అంటే ఎట్లయినా జన్మ రావచ్చు కదా. పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం. పశువుగా పుట్టవచ్చు, కీటకంగా పురుగుగా పుట్టవచ్చు, పక్షిగా పుట్టవచ్చు, ఏదైనా జన్మించి ఉండవచ్చు. ఆ జంతువు ఎలా ఉండాలి? ఎప్పుడు సదా ఈశ్వరుని పాద పద్మాలను పట్టుకోవటంలే పరమానంద లహరిగా ఉండాలి. సదా త్వత్పాదాబ్జ స్మరణ పరమానంద లహరి విహారాసక్తం
తంచేదృదయమిహ కింతేన వపుషా. హృదయం అనేది ఎప్పుడు జంతువుల హృదయంలో ఆ భగవత్ నామ స్మరణతో మూలిగి తేలుతూ ఉంటే, ఇహలోకంలో అయినా, అంటే తాను శరీరము పక్షైనా మృగమైనా కీటకమైనా ఇక నష్టం ఏముంది? ఏమీ లేదు. ఏ జన్మ ఎత్తినా అభయం అనేది ఉంటుంది. జంతువులకి కూడా అభయం ఇస్తున్నారనమాట. మనం చూసాం గదా! ఒక శ్రీశైలంలో ఉండే ఏనుగు కాళహస్తి అంటే అదే కదా! మరి అవి ఎంత చక్కగా పూజించుకున్నాయి స్వామిని. అలా మరి ప్రతి అడవి కూడా భగవంతుడికి కొండైపోయి, ఆ 7 కొండలు చూడండి, 7 కొండల స్వామి. మరి కొండ గూడా దైవానికి ఎళ్ళిపోయిందిగా. అట్లా ఏది పుట్టినా, ఒక చెట్టు పుట్టినా, ఆ చెట్టులో ఒక పెద్ద మాను అయిపోతే, ఆ మానులో నుంచి భగవంతుడి యొక్క రూపాన్ని తీసుకొస్తున్నారు గదా! అంటే దేనిలో ఉన్నా కూడా ఆ భగవంత్ స్వరూపము గనక ఉంటే అది నా జన్మ అయితే చాలు అని కోరుకోవాలి అంటున్నాను. ఇప్పుడు అడవిలో పుట్టానా, ఆ అడవిలోని ప్రతి పువ్వు స్వామివారి పాదాల చెంతకే చేరాలి. అడవిలో మానై పుట్టానా, ఆ మాను పెద్దదైపోయిన తర్వాత ఏ చెట్టు ధ్వజస్తంభంగా అయినా పర్వాలా, భగవంతుడి దగ్గరే నేను నిలబడి ఉంటాను. పోనీ ఆ చెట్టు ఒక ఆ వృక్షంలోని ఒక భాగాన్ని తీసి భగవంతుడి యొక్క రూపాన్ని తయారు చేసుకున్నానా, ఆ చెట్టు యొక్క ధన్యత పొందుతుంది. ఇలా ఏ దేంట్లో అయినా నాకు ఏ జన్మ అయినా ఇవ్వు. దానిలో భగవంతుడికి నేను సేవ చేసుకోవాలి అనే భావన మనలోకి రావాలి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హర హర శంభో జయ జయ శివ శివ శంభో గిరిజాబంధు. శివ శివ శంకర భూతపతే. గిరిశ మహాపజ్జలధేరస్మాన్ ఉద్ధర దీన కృపా జలధే. శంకర శివ శంకర శివ శంభో హదేవ శంకర శివ. హర నమ పార్వతీపతే. హర హర మహాదేవ శంభో శంకర. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సర్వం జగదాంబ పాదారవిందార్పణమస్తు.